హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాము, సీట్ అలాట్మెంట్ అయింది, తర్వాత ఆన్లైన్ పేమెంట్ కూడా చేసాము. కాలేజీకి కావాల్సినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్లో మనకు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ లేకుండా కాలేజీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు తప్పనిసరిగా 2 కాపీస్ తీసుకొని పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ముందుగా చూసుకుంటే మనం టీఎస్ ఎంసెట్ 2024 అలాట్మెంట్ లెటర్ అనమాట. మనకు సీట్ వచ్చినటువంటి ఈ కాలేజీలో సీట్ వచ్చింది అని మనకైతే అలాట్మెంట్ లెటర్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అలాట్మెంట్ లెటర్ అయితే ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి. అదనమాట ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ చూసుకుంటే టీఎస్ ఎంసెట్ 2024 జాయినింగ్ రిపోర్ట్ అనమాట. అంటే మనం పేమెంట్ అనేది ప్రతిదీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ కూడా ఆన్లైన్లో కట్టామన్న తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అనేది మనకు ఒక పీడిఎఫ్ లాగా మనకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే టీఎస్ ఎంసెట్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. మనం టీఎస్ ఎంసెట్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుండి ఏ కార్డు ద్వారా మనం డబ్బులు కట్టాము అనేది ప్రతి డీటెయిల్స్ ఉంటాయి కదా. మనం ఆ డీటెయిల్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత మనం డబ్బులు అనేది డ్రా చేసిన తర్వాత మనకి ఒకటైతే మనకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఓసి ఫామ్ అనమాట. మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నామో వెబ్ ఆప్షన్స్ కోసం అయితే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఒక సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఆ సెంటర్లో వెళ్ళి మనం చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అంటే మనకు వాళ్ళు ఆర్ఓసి ఫామ్ అనేది ఒక అందజేసారన్నమాట, మనకి ఇచ్చారు. దాన్ని ఆర్ఓసి ఫామ్ అనేది మనకి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. అది మనకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 10 పాస్పోర్ట్స్ కానీ ఒక సైజ్ ఫోటోస్ 5 to 7 ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్ అయితే మస్ట్, ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డు, మీకు ర్యాంక్ కార్డు ఎంత వచ్చింది అనేది కంపల్సరీగా కలర్ జిరాక్స్ తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. టీఎస్ ఎంసెట్ 2024 ఆల్ టికెట్ కానీ మనకైతే ఇది కానీ ఆల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ ఇవి 2 కలర్ జిరాక్స్ తీసుకోవాలి. మీరు ఇంటర్ అయితే చేశారు కదా, లాంగ్ మెమో అయితే కాలేజీలో ఇవ్వరు, కొంత లేట్ అయితే కావడం జరుగుతుంది. షార్ట్ మెమో అయితే కంపల్సరీగా మీరు ఒక 2 కాపీస్ అది కూడా కలర్ జిరాక్స్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి. ఎస్ఎస్సి కానీ మనం సిబిఎస్సి కానీ ఏం చేస్తామో మనం ఎస్ఎస్సి యొక్క డాక్యుమెంట్ అనేది మనకు కంపల్సరీగా మెమో అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.